జీవన చెంప పగలగొట్టి సునంద ముందు నిజం చెప్పించిన ఆదిత్య. ఆదిత్య జీవనతో నిజం చెప్పించడం ఏంటి? అసలు సునంద ముందు ఆదిత్య ఏ విషయాన్ని బయటపెట్టించాడు? అసలు ఆదిత్యకి ఏం తెలిసింది? మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమ జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే విషయాలన్నీ ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీద ఇక జీవన అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆనంది అక్కడికి వచ్చినా సరే ఎక్కడికక్కడ ఆనందిని బాధ పెడుతూనే ఉంది. బాధ పెట్టడమే కాదు, ఒక రకంగా ఆనందిని ఓడించాను అనే ఆనందంలో జీవన ఉంది. సునంద కూడా ఆనందిని ఓడించగలిగాం, ఎట్టి పరిస్థితుల్లో ఆనందిని నెగ్గనిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. ఇలా ఎవరికి వాళ్ళు ఉంటే ఆదిత్య మాత్రం ఆనంది విషయంలో తప్పు చేశాను అని చెప్పి కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆనంది ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది, తనలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ శ్రీతన్ విషయంలో తన అలా చేయడానికి కారణం తన సొంత తమ్ముడు కాబట్టి అనే అభిప్రాయంలో ఉన్నటువంటి ఆదిత్య ఆనంది విషయంలో ఆ ఒక్క దాంట్లో తప్ప మిగతా ఏ విషయంలోనూ ఆనంది తప్పుపట్టలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇలా ఉండగా ఆనంది అయితే ఒక రోజున ఆఫీస్కి రాదు. కేడీ గార్మెంట్స్ అయితే పట్టాలు ఎక్కేస్తుంది. కేడీ గార్మెంట్స్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫైనలైజ్ చేసినటువంటి డిజైన్స్ అన్నిటినీ కూడా ఆనంది చాలా చక్కగా డిజైనర్స్కి ఇచ్చేస్తుంది. అవన్నీ కూడా ప్రింటింగ్ దాకా వెళ్ళిపోతాయి. ఇలా మొత్తానికి కేడీ గార్మెంట్స్ రన్ అవుతూ ఉండగా ఆనంది రాకపోయేసరికి ఆదిత్య అయితే ఏమైంది, ఎందుకు రాలేదు ఆనంది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సునంద అయితే ఆదిత్య దగ్గరకు వచ్చి, ఏంటి అది చాలా టెన్స్డ్గా ఉన్నావు మార్నింగ్ నుంచి, అసలు నీ అటెన్షన్ ఇక్కడ లేనే లేదు అని అంటే, అదేం లేదు మమ్మీ అంటాడు. ఏదో ఉంది చెప్పాది అని చెప్పని అనగానే, లేదు మమ్మీ అలాంటిదేం లేదు, ఐఎమ్ ఫైన్ అని చెప్పని అంటాడు. బట్ యు ఆర్ నాట్ లుకింగ్ ఫైన్ అది, ఎందుకో నీ మనసంతా ఆందోళనగా ఉన్నట్టు అనిపిస్తోంది అనగానే పక్క నుంచి చైతన్య వచ్చి, ఏంటి మామ్ అంత తెలియనట్టుగా మాట్లాడుతున్నావు, వదిన రాలేదు అన్నయ్య కంగారు పడ్డా ఏంటి, జీవన కనిపించకపోతే నేను కంగారు పడినని చెప్పి వదిన కనిపించకపోతే అన్నయ్య కంగారు పడ్డా అంటాడు. వాట్ యు మీన్ అని చెప్పేసి సునంద అంటే ఆదిత్య అలాంటిది లేదు అని చెప్పని అంటాడు. ఈలోపు ఆనంది వస్తుంది, కానీ చాలా నీరసంగా నడవలేకుండా జస్ట్ పక్కనే ఉన్నటువంటి టేబుల్ని హోల్డ్ చేసి నడుస్తూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య ఏమైంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. చైతన్య వెంటనే వెళ్ళి, హాయ్ ఆనంది మేడం, ఏమైంది, ఎందుకు చాలా డల్గా నీరసంగా కనిపిస్తున్నారు, ఈజ్ ఇట్ ఎనీ ప్రాబ్లం అని చెప్పని అంటే, అదేం లేదు కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పని అంటుంది. కొంచెం హెల్త్ ఇష్యూనా అని చెప్పేసి అంటూ ఇటు నుంచి జీవన వెళ్తుంటే, జీవన ఇట్రా అని చెప్పని పిలుస్తాడు. పిలిచేసరికి చెప్పు చేతు అంటూ వస్తుంది. ఒకసారి ఆనంది మేడంకి ఫీవర్గా ఉందేమో చెక్ చేయి అని అనేసరికి ఆదిత్యకి కంగారు వచ్చేస్తుంది. చూస్తూ ఉంటాడు. జీవన చేయి పెట్టి అని చెప్పి చేయి తీసేస్తుంది. అంటే ఆనంది మేడంకి ఫీవర్గా ఉందన్నమాట అంటే, లైట్గా ఫీవర్ ఉంది అని అంటుంది. లైట్గా ఫీవర్ ఉంటే నీ చెయ్యి అంత స్పీడ్గా తీయవు, అక్కడ ఎంత ఫీవర్ ఉందో అర్థమైంది అని చెప్పేసి అంటూ, మేనేజర్ అర్జెంట్గా డాక్టర్ని పిలిపించండి అని చెప్పి చైతన్య అంటూ ఆదిత్య వంక చూస్తాడు. ఆదిత్య అవును అన్నట్టుగా తల దించేసుకుంటాడు. ఇక మేడం మీరు వెళ్ళి క్యాబిన్లో కూర్చోండి, పదండి ముందు అని చెప్పి చైతన్య ఆనందిని క్యాబిన్లో కూర్చోబెడతాడు. ఆ తర్వాత డాక్టర్ని పిలిపించి చెక్ చేయించేసరికి 103 ఫీవర్ ఉందని చెప్పి చెప్తారు. అంత ఫీవర్ ఉన్నప్పుడు మీరు రావడం దేనికి అంటాడు ఆదిత్య. ఈరోజు కొన్ని డిజైన్స్ ఫైనల్ చేయాల్సినవి ఉన్నాయి, ఎందుకంటే మనకు వచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ఆటంకం లేకుండా కంప్లీట్ చేసామంటే వీళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్గా మనకి మంత్లీ ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 50 lakhs ఆర్డర్ వస్తుంది అని చెప్పి చెప్తుంది ఇక ఆనంది. ఓకే ఓకే సరే వదినా, మీరు ముందు రెస్ట్ తీసుకోండి ఓకేనా అంటూ చైతన్య వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్య చాలా తెలివిగా ఆనంది క్యాబిన్కి ఎదురుగా తన క్యాబిన్ని షిఫ్ట్ చేసుకుంటాడు. అలా చేసుకున్నటువంటి ఆదిత్య ఆనంది రూమ్లోకి ఎవరు వచ్చి వెళ్ళినా కూడా తనకి కనిపించే విధంగా పెట్టుకుంటాడు. ఇక చైతన్య వచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆనంది ఎదురుగా కనపడుతూ ఉంటుంది. చాలా నీరసంగా కూర్చోలేకపోతూ ఉంటుంది. కాసేపటికి ఆదిత్య చూస్తూ ఉండగానే ఆనంది అలా టేబుల్ పైన వాలిపోతుంది. ఏమైంది, ఎందుకు అలా పడిపోయింది, ఏమై ఉంటుంది అనుకుంటూ ఆదిత్య అయితే ఇక
గబగబా లేచి రాబోతూ ఉండగా ఈలోపు ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఆనంది క్యాబిన్లోకి వస్తుంది. వచ్చేసరికి అమ్మయ్య తనొచ్చింది అని చూస్తూ ఉంటాడు. మేడం మేడం అని చెప్పి లేపుతుంది. "ఆ, చెప్పు" అని అంటూ, సారీ నేను నీరసానికి అలా పడుకుండిపోయానంటే, పర్లేదు మేడం మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని ఏం చేయమంటారు అనగానే, ఫైనల్ అయిపోయిందా అని అంటే, ఫైనల్ అయిపోయింది మేడం అంటూ ఉంటే, ఒకసారి తీసుకురా నేను చూసేసి సైన్ చేసేస్తాను, అప్పుడు మీరు డిజైనర్ సెక్షన్కి ఇచ్చేసేయచ్చు, వాళ్ళు ఓకే చేసి ప్రింటింగ్కి పంపేస్తారు అని అనగానే, సరే మేడం అయితే అని చెప్పి తీసుకొస్తుంది. ఇక తను అంతా చెక్ చేసుకుని సైన్ చేస్తుంది. చేసిన తర్వాత ఇక ఆ ఫైల్ తీసుకుని డిజైనర్ సెక్షన్కి వెళ్ళిపోతుంది తను. తర్వాత ఆనంది లేచి మంచినీళ్ళు తాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ దూరంగా ఉంటుంది. ఎంత తను చేతితో లాక్కుందామన్నా అవ్వదు. ఇక తను లాగి తీసుకుని తాగే ఓపిక లేక అలా కూర్చుండిపోతుంది. అప్పుడు వస్తాడు ఆదిత్య లోపలికి. వచ్చి ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆనందికి వాటర్ పట్టిస్తాడు. ఇదేది తనకి స్పృహలో లేని పరిస్థితుల్లో జరుగుతుంది. ఇక పట్టించిన తర్వాత ఆనంది క్యాబిన్ లోపల బెడ్ అది అరేంజ్ చేసి ఉంచుతాడు ఆదిత్య ముందే. ఎందుకంటే తను ఇక్కడ ఉన్నప్పటి నుంచే, అంటే అత్తగారింట్లో ఉన్నప్పటి నుంచే ఆనంది క్యాబిన్లో తనకి రెస్ట్ అవడానికి అని చెప్పి బెడ్ అది అరేంజ్ చేస్తాడు. సో వెళ్ళి లోపల బెడ్ అరేంజ్ చేసి ఆనందం తీసుకెళ్ళి లోపల పడుకోబెడతాడు. ఇదంతా కూడా జీవన చూస్తూ ఉంటుంది. చూసిన తర్వాత ఇక ఆదిత్య బయటకు వచ్చేసాక జీవన ఆదిత్యను గమనించుకోకుండా అలేఖ్య దగ్గరికి వెళ్తుంది. ఛీ, ఎంత చేసినా ఆ ఆనందిని మాత్రం మా బావగారు వదలట్లేదు, నీ మొక్కానికేమో ఆయన గారిని బుట్టలో వేసుకోవటం రాదు అంటూ ఉంటే, ఏం చేయమంటావు జీవన, నేను ఎక్కడ ట్రై చేస్తూ ఉంటే అక్కడికి ఆ మహాతల్లి వచ్చేస్తోంది, నేను ఏం చేయను, ఇప్పుడు ఏమైందని అనగానే, ఏమైందా అంత నెమ్మదిగా అంటావేంటి, దానికి బాగోలేదని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టి సేవలు చేశాడు అని చెప్పని అంటుంది. అవునా, ఛీ, ఆదిత్యకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదనుకుంటా, నేను ప్రయత్నించి కూడా వేస్ట్లా ఉంది అని చెప్పని అంటూ ఉంటే, ఇక నువ్వు అస్త్రంగా పనిచేయవు కానీ దీనికి ఆ రోజున మీడియా వాళ్ళని పిలిపించి మరీ ఏ రకంగా అయితే అవమానం జరిగేలా చేశానో, మీడియా వాళ్ళు పెళ్లి దగ్గరికి వెళ్ళేలా చేసి అది ఆనంది మీదకి వెళ్ళేలా ఎలా చేశానో, ఇప్పుడు కూడా మీడియాని ఇక్కడికి పిలిపిస్తాను. మా బావగారి పరువు దాని పరువు ఇద్దరి పరువు తీసేస్తే అప్పుడు కానీ మా అత్తయ్యకి ఇంకా కోపం వస్తుంది, అప్పుడు చచ్చినట్టు ఆనంది ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి పురుషోత్తం గారితో గట్టిగా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనేసరికి అలేఖ్య, ఆ రోజంటే మీడియా వాళ్ళని మేనేజ్ చేసావు, ఫోన్లో కనిపించకుండా నువ్వు మాట్లాడి ఆనందిని ఆనందిని అని చెప్పి 10 సార్లు చెప్పి, మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు, ఇప్పుడు నువ్వు వేరే పర్సన్ లాగా ఫోన్ చేయాలి కదా అని చెప్పని అంటే, చేస్తాను, ఏ ఈసారి నీ పేరు వాడతాను అనగానే, అమ్మ తల్లి నన్ను ఇక్కడ ఉండనివ్వు, నాకు ఆదిత్య కళ్ళ ముందు కనపడితే చాలు అన్నట్టుగా బ్రతుకుతున్నాను, ఈ అవకాశం కూడా లేకుండా చేయకు, దయచేసి నువ్వు నా పేరు వాడకు, సరేనా, నువ్వేదో ఒకటి పడు అని అంటుంది. ఇక అప్పుడు సరే అయితే నాకేమన్నా భయమా ఏంటి, వేరే ఎవరిదో పేరు యూజ్ చేస్తాను, మీడియా వాళ్ళు వచ్చి ఆనంద్కి మీకు సంబంధం ఏంటి అని చెప్పి బయట వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్పలేక సమాధానం ఈయన గారు బుర్ర పిచ్చెక్కి కొట్టుకుంటాడు కదా అంటూ వెనక్కి తిరుగుతుంది. తిరిగేసరికి ఒక్కసారిగా ఆదిత్య చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. షాక్ అయిపోతుంది. బావగారు మీరా, ఎప్పుడొచ్చారు అనగానే, నువ్వు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టే ఇప్పుడు మీడియా వాళ్ళని పిలిపిస్తాను అంటున్నావు కదా, అప్పుడు వచ్చాను, ఆనందే ఫోన్ చేసింది అన్నట్టుగా మీడియా వాళ్ళందరినీ నమ్మించి చాలా తెలివిగా ఆనందిని ఇరికించాను అనుకుంటున్నావు కదా, అప్పుడు వచ్చాను అంటూ ఇక రా రాజీవన అని చెప్పి గబ్బా గబ్బా తీసుకొస్తాడు ఆదిత్య. సునంద ముందుకు తీసుకొచ్చి, అమ్మా నువ్వు నమ్మావు, నీ వెనక నువ్వు చెప్పిన మాట నేను నమ్మాను, కానీ అసలు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి శ్రీ తన పెళ్లి గురించి చెప్పింది ఆనంది కాదు, జీవన. ఇప్పుడే అలేఖ్య జీవన చాలా చక్కగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వు నన్ను ప్రూఫ్ అడుగుతావని నాకు తెలుసు, ఇదిగో మొత్తం వీడియో రికార్డ్ చేశాను చూడు అని చెప్పి ఆదిత్య చూపించేసరికి ఒక్కసారిగా సునంద మొత్తం చూసి షాక్ అవుతుంది. అత్తయ్యగారు అది కాదండి అంటూ జీవన ఏదో చెప్పబోతూ ఉంటే ఆదిత్య, ఇది ఇది ఎందుకు కొడుతున్నానో తెలుసా, తప్పు చేయని నా భార్యని ఇప్పుడు మీడియాని పిలిపించి తప్పుడు మనిషిగా చూపించాలి అనుకుంటున్నావే, అందుకోసం అని చెప్పి ఆదిత్య సునంద ముందే జీవన చెంప చెళ్ళు మనిపిస్తాడు. చైతన్య అప్పుడే లోపలికి వస్తూ, వావ్ సూపర్ బ్రో,
మంచి పని చేశావు అనగానే, పెళ్ళాన్ని పరాయి మగాడు కొడితే సూపర్ అంటావా ఛీ అని అనగానే, నన్ను సూపర్ అంటావా అని చెప్పని కాదు అడగాల్సింది, విజిల్ లేదేంటి అని అడగాలి, నీలాంటి దాన్ని ఎంత కొట్టినా పాపం లేదే అని చెప్పేసేసి అంటాడు. ఇక ఇటు నుంచి చైతన్య. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.